ఇంకే రోజు అయితే 31వ తేదీ జూలై నెల 2024 బుధవారం. ఇంకే రోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి నెల వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుని దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వేటాన్ని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29, 30, 32, 33 వెళ్తా ఉన్నాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ముందుగా టీవీఎస్ మండీలని మొత్తం మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా పెద్దగా మార్పు అయితే లేదు. ఈవెన్ మన మదనపల్లి మార్కెట్కి ఒక 3 ఇంకా 4-5 రోజుల్లో ఇంకా పెద్దగా దిగుమతులు కొంచెం అటు ఇటుగానే వస్తున్నాయి కానీ ఏమాత్రం అయితే పెరగలేదు. ఈవెన్ 2-3 రోజులు ఇంకా తీసుకున్నా, నిన్న కూడా ఇదే చెప్పాను, నిన్న మొన్న మొత్తం ఇదే చెప్తా వస్తున్నాను. సో ఇంకా అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, భాగ్యలక్ష్మి, ఎస్సీఎస్ మండలి అని చూసుకున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు. ఇంకా అలాగే పాతాళం స్టార్టింగ్ చూసుకున్నా ఒక 2 ఇంకా 3-4 మండలికి కొంచెం మటిగా వచ్చిన, మిగతా మండలికి సేమ్ నెనోషట్ల దిగుమతులు అయితే వచ్చాయి. ఓవరాల్ గా పాతాళం స్టార్టింగ్ తీసుకున్న దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఒక 5 ఇంకా 10% కొంచెం అటుగా వచ్చేయండి తప్పితే మిగతా మండలన్నిటికీ సేమ్ నెనోషట్ల దిగుమతులు అయితే వచ్చాయండి. పెద్దగా మార్పు అయితే లేదు. సో ఈవెన్ దిగుమతులు తక్కువగా వస్తున్నా కూడా ధర అయితే రోజు రోజుకి తగ్గుతుంది. ఈవెన్ మదనపల్లి మార్కెట్లో నిన్న కూడా చాలా స్లోగానే జరిగింది. ఈవెన్ దిగుమతులు తగ్గినా కూడా మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి. ఈ రోజు కూడా పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నెనోషట్ల కూడా తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. ఒక 2 ఇంకా 3-4 మండీలు తప్పిస్తే మిగతా మండలికి సేమ్ నెనోషట్ల దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. అట్లీస్ట్ ఈ రోజు అన్న ధరలు అనేది మంచిగా వెళ్ళాలని ఆ దేవుని అయితే కోరుకుందాం. ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది.